కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా విసిఆర్? అయ్యా వినిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మొదలయ్యాయి. అయితే గతంలో కూడా కొన్ని జిల్లాలను అసంబద్ధంగా విడగొట్టారు అన్నటువంటి వాదనలు వినిపించాయి. ఒకే జిల్లా కింద ఒకే నియోజకవర్గం ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది, గత బీఆర్ఎస్ పార్టీ అశాస్త్రీయంగా చేసిందన్నది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఎట్లా చూడాలి? ఎంతవరకు దీంట్లో సాధ్యాసాధ్యాలు ఉంటాయి, ఎంతవరకు ప్రజలకు బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవాలి, ఎంతవరకు పొలిటికల్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవాలి ఈ అంశంలో? గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా లేదు అనేటువంటిది స్పష్టం. అప్పుడే దాని మీద అనేక మంది నాలాంటి వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కానీ నాడు కేసీఆర్ వాటిని ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిలో, అంటే ఒక రాజు లేదా నవాబు ఏ విధంగా తనకు నచ్చినట్లు చేశారో ఆ విధంగా చేశారనేటువంటిది వాస్తవం. అయితే దాన్ని సరిచేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఎందుకు ఆలోచన వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆలోచన వచ్చింది అనేటువంటిదే ప్రశ్న. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ దాన్ని సరిచేశారు, ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి అక్కడ కూడా మనం చూసాం, రాయచోటి కేంద్రంగా జిల్లాని, అన్నమయ్య జిల్లాని ఏర్పాటు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రాజకీయం చేసి ఆ జిల్లాను ముక్కలు చేసి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని, అసలు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాంతం కానీ లేకపోతే ఆ నియోజకవర్గం కానీ లేకుండా మదనపల్లికి హెడ్ క్వార్టర్ను మార్చడం, నిరసనలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకని మళ్ళా ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధమైనటువంటి చర్చ వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ప్రజా సమస్యల నుంచి లేదా ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ల నుంచి జనం దృష్టిని పక్కదారి మళ్లించడానికి దీన్ని కూడా ఒక ఆయుధంగా ఎంచుకున్నారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే అంటే ఇందులో కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి, ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మాకు మండలం ఏర్పాటు కావాలని అన్నటువంటి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఆ డిమాండ్స్ ఒకవైపు అయితే, దీన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలోనే మళ్ళీ కేబినెట్ సమావేశంలో మేము చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటాం అంటే చాలా అంశాలు ఉన్నాయి కదా. సో అందులో ఇది ఒక డైవర్షన్ లాగా ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా డైవర్షన్ లాగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మండలాల డిమాండ్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ కావచ్చు, లేదా జిల్లాలకు సంబంధించి కావచ్చు, అవి ఎప్పుడైతే పునర్విభజన జరిగిందో అప్పటి నుంచే డిమాండ్లు ఉన్నాయి. ఇవేమి కొత్త డిమాండ్లు కాదు. 2 సంవత్సరాల తర్వాత వాటికి ఎందుకు గుర్తింపు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంలో లేదా అధికార కాంగ్రెస్ లో అనేటువంటిది సమస్య. అందుకని అనేకమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక జిల్లాని పునర్వ్యవస్థీకరించినంత మాత్రానో, లేకపోతే ఒక జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసి వేరే దానిలో కలిపినంత మాత్రానో, లేదా ఒక మండలాన్ని కలిపినంత మాత్రానో జన జీవితాల్లో ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసాం, గతంలో జిల్లాలకు పునర్విభజన చేసిన తర్వాత ఏం పెద్దగా వచ్చినటువంటి మార్పులే ఉన్నాయి జన జీవితాల్లో, జన జీవన పరిస్థితుల్లో ఏం మార్పులేవి రావు. అసలు రాష్ట్రం విభజిస్తేనే ఏమి రాలేదని కదా, గతం కంటే ఇప్పటికీ పెద్ద మెరుగైంది ఏమీ లేదని కదా. అందుకని జిల్లాలను చీలిస్తే ఏమొస్తుంది అనేటువంటి సమస్య కూడా ఉంది. అందుకని ఒకవేళ అటువంటి ఏదైనా ఉండేట్లయితే ఎన్నికలకు ముందు, ఈ మున్సిపల్ ఎన్నికలు లేదా జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు తీసుకోవడం అనేటువంటిది ప్రభుత్వ ఎజెండాలో ఒక భాగం. స్పష్టంగా దాన్ని డైవర్షనరీ టాక్టిక్స్ లో ఇది ఒకటి అనేటువంటి నేను స్పష్టంగా దీని వెనకాల ఎలక్షన్ బేస్ కనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈ వాదన ఎక్కడ బలంగా వినిపించలేదు, అసలు ఈ ఊసే లేదు. ఈవెన్ ప్రజల నుంచి కూడా పెద్ద డిమాండ్స్ ఏం రాలేదు. మేము ఇందులో ఉన్నాం, మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇబ్బంది అవుతుంది. అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఆ భద్రాద్రి బయట ఉన్నటువంటి ఆ 5 మండలాల గురించి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద పడాల్సినటువంటి అవసరం వచ్చింది? సో ఇందులో పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ కోణమే కొంత కనిపిస్తోంది. పోయిన మండలాల్ని, పోయిన గ్రామాలను వదిలేసి ఉన్న వాటిని ఎందుకు ఇది డిస్టర్బ్ చేయడమా? ఒకవేళ నిజంగానే చేయాలన్నటువంటి ఒక సదుద్దేశం అయితే 2 సంవత్సరాల సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎన్నికలకు ముందే ఎందుకు ఇట్లాంటి పరిణామాలని ఎదురు చూడాల్సి వస్తుంది? మోర్ ఓవర్ ఇది మొత్తం కూడా ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ పరిధి పెరిగిన తర్వాతనే ఈ వాదన బలంగా తెరపైకి తీసుకొస్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు దీన్ని తీసుకురావడం అనేది సరిగ్గా ఎన్నికలకు ముందు అనేటువంటిది ఒకటైతే, రెండవది దీని ద్వారా అదనంగా సాధించేది ఏమిటి అనేటువంటిది ఒకటి.
డిస్టర్బెన్స్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి జిల్లాలో. ఆ, మరి వాటిని ఇప్పుడు మళ్ళా డిస్టర్బ్ చేయడం ద్వారా మళ్ళా కొన్ని సెంటిమెంట్లు లేదా ఒక దానికి అలవాటు పడిన తర్వాత మళ్ళా దాని నుంచి మళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. పోనీ ఇప్పుడైనా శాస్త్రీయంగా చేస్తారా అంటే మరి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి దాని మీద కూడా విమర్శలు వచ్చాయి కదా. అవును. అది కూడా అశాస్త్రీయంగానే, ఇప్పుడు అన్నమయ్య జిల్లాను విభజించినటువంటి తీరు కూడా అశాస్త్రీయమే. అది ఒకప్పుడు అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనేటువంటిది ముఖ్య పట్టణం, అందరికీ అందుబాటులో మధ్యలో ఉంటుందని చెప్పారు. మరి ఇప్పుడు అదే రాయచోటి అన్నమయ్య జిల్లాలో మదనపల్లి తీసుకెళ్లి ఒక మూలన జిల్లా కేంద్రాన్ని పెట్టినటువంటి తీరును మనం చూసాం. మరి అది శాస్త్రీయమా? కాదు కదా. అందుకని రాజకీయ పార్టీలు వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా లేదా బీఆర్ఎస్ అయినా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే భాగంగా వీటిని కూడా చేస్తున్నారనేది స్పష్టం. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే మనం జిల్లాల పరంగా చూసుకుంటే అంటే గతంలో వాస్తవానికి ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నటువంటి టైంలో కలెక్టర్లు పెద్దగా అందుబాటులో ఉండకపోయేది, కలెక్టర్ను చూసేటువంటి పరిస్థితులు ఉండకపోయేది, ఒక ఎస్పీని కలిసేటువంటి పరిస్థితులు ఉండకపోయేటివి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 33 జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఏదేమైనా కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్ కలెక్టర్ గ్రౌండ్లోకి వచ్చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం జరిగిపోయింది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ టైంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే జిల్లాలను తగ్గించేటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా? అదే ఎదురైతే మళ్ళీ పరిపాలన సౌలభ్యం అంటే మళ్ళీ పరిపాలన ఇబ్బంది అవుతాయా? ఆల్రెడీ ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలెక్టరేట్లు ఉన్నాయి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి. సో ఏ జిల్లాకు ఆ జిల్లాకు మొత్తం వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ కేంద్రీకృతమైనాయి. కోర్టులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా? తగ్గిస్తే పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి తాలూకాల స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. మండల వ్యవస్థ అనేటువంటిది నిజంగానే సామాన్య జనానికి ఏదైనా మండలాల ఆఫీసులతో పని ఉంటే వాకబుల్ డిస్టెన్స్ లేదా స్వల్ప దూరంలో వెళ్ళటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు అంతా కూడా ఇంటర్నెట్ లేకపోతే ఆన్లైన్ ఈ సేవలు విస్తరణ, ఈ సేవలు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత సామాన్య జనం ఎంతమంది జిల్లా ఎస్పీ ఆఫీసులకు కావచ్చు, జిల్లా కలెక్టర్ ఆఫీసులకు కావచ్చు, సామాన్య జనానికి ఎంతమందికి అవసరం ఉంటది? ఇప్పుడు ఉదాహరణకు ఒక రేషన్ కార్డు రావాలి. ఒక రేషన్ కార్డు రావాలంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక సామాన్యుడు దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని అది కూడా ప్రశ్నే. నిజానికి ఎంతమంది వాటిని వినియోగించుకుంటున్నారు, ఎవరు వినియోగించుకుంటున్నారు, ఎవరికి ఉపయోగకరంగా ఉందనేటువంటిది కూడా ప్రశ్నే. ఇప్పుడు జిల్లాల్లో అనేక ఉదంతాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, సకాలంలో స్పందించలేదు అనేటువంటి విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి కదా. అందుకని అధికార యంత్రాంగం యొక్క స్పందన అనేటువంటిది జిల్లాలు చిన్నవిగా చేస్తే ఏదో స్పందిస్తారు, పెద్దవిగా ఉంటే అందుబాటులో ఉంటారు అనేటువంటిది ఒక అభిప్రాయం మాత్రమే. ఆలోచన విధానంలో మార్పు రావాలి.